ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏమైందో ఏంటో తెలుసుకుందాంలే అమ్మా. దొరకదు బావగారు, మనం ఇల్లంతా వెతికినా దొరకదు. ఒక్కసారిగా అంత బంగారం కనిపిస్తే ఏదో మన స్థాయి వాళ్ళంటే పెద్దగా పట్టించుకోరు. కానీ ఇలాంటి వాళ్ళకి లేనిపోయిన ఆశలు వచ్చేస్తాయి కదా. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఉన్న మాటే మాట్లాడుతున్నాను. అంత బంగారం నీ చేతికిస్తే తెల్లారేసరికల్లా కనిపించట్లేదని అంటున్నావంటే ఏమైనట్టు? పిన్ని, అర్థం పర్థం లేకుండా మాట్లాడొద్దు. బంగారం కనిపించడం లేదంటే తననంటావేంటి? అర్జున్, నీకు అర్థం కావట్లేదు. రాత్రికి రాత్రి ఆ బంగారం చేరాల్సిన చోటికి చేర్చి ఉంటుంది. అందుకే ఇంట్లో కనిపించట్లేదు. అంటే ఏంటి మీరనేది? అంటే మీ ఉద్దేశం ఏంటి? ఇంకా ఉద్దేశాలేముంటాయి? ఒంట్లో బాలేదన్న వంకతో అమ్మగారిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు కదా. చాటుగా తీసుకెళ్లి అక్కడికి చేర్చుంటుంది. బంగారం కనిపించలేదు అనగానే అయ్యో ఏమైందో, ఏ దొంగ కొట్టేశాడో అనుకుంటాం. కానీ ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడని తన మీద మాకు అనుమానం రాదు కదా. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఎలా కనిపిస్తున్నా నేను మీకు? నేను ఇంటి కోడల్ని. నా ఇంట్లో దొంగతనం చేయాల్సిన అవసరం నాకేంటి? అయ్యో అయ్యో, చూసారా బావా ఎంత మాట అంటుందో. తనంటే కోడలు, తనేమీ చెయ్యదు. బయట నుంచి వచ్చిన మేం చేసామనా తన ఉద్దేశం? ఏవేమో మాట్లాడుతుండారు. అసలు బంగారం ఎట్టా పోయిండాదో అదా ఆలోచించండి. ఇంకా ఆలోచించేదేంటొదినా? చెప్తున్నాను కదా, ఖచ్చితంగా బంగారం అమ్మగారింటికి చేర్చుంటుంది. మీకేమైనా అనుమానం ఉంటే వెళ్ళి ఆ ఇంట్లో వెతకండి. ఉండకపోతే అప్పుడు అడగండి నన్ను. మావయ్య గారు, వాళ్ళు అనవసరంగా నా మీద నిందలు వేస్తున్నారు. నాకు అలాంటి అవసరం లేదు. అలాంటి తప్పుడు పనులు చేయడం మా ఇంట వంట లేదు. మా అన్నయ్య మమ్మల్ని అలా పెంచలేదు. ఇలా చేయమని ఎవరో పెంచరమ్మా. ఆశ ఆశ అనేది ఆ క్షణంలో తప్పు చేస్తుంది. అసలు ఏం మాట్లాడుతున్నారు? ఇంటి కోడల్ని అనుమానించడం అది మన ఇంటికే గౌరవం కాదు. వద్దు బావగారు, మీరు అనుమానించొద్దు. కానీ ఆ బంగారు ఏమైందో తెలియాలి కదా. ఇంతమంది ఉన్నాము, వేసిన తలుపులు వేసినట్టే ఉన్నాయి. కానీ తెల్లారేసరికల్లా వాళ్ళ గదిలో ఉన్న బంగారం మాయమైపోయింది. ఎవరు తీసినట్టు, ఏమైపోయినట్టు? రాత్రి అందరం పడుకోగానే ఆ బంగారాన్ని అమ్మగారింటికి ఎలా చేర్చాలా అని ఆలోచించి ఏ అర్ధరాత్రి తీసుకెళ్లి ఆ ఇంట్లో పెట్టేసి వచ్చుంటుంది. ఇప్పుడేమో ఏమీ తెలియనట్టు నేను ఇంటి కోడల్ని, నాకంత అవసరం లేదు, అది ఇది అని డైలాగులు చెప్తోంది. గదిలో అగుపించకుండా పోయినాదంటే బయట ఎవరైనా వచ్చుండరేమో. రాత్రి ఇంట్లో దొంగతనం జరిగినాదేమో. మా వదినమ్మ అట్టాంటి ఆశపడేది కాదు. ఆమెనేమైనా అంటే నేను ఊరుకొని చెప్తున్నా. మీరు నా మాటలు నమ్మరని నాకు తెలుసు. ఇలాంటోళ్ళు ఎలా ఉంటారో, ఎలా ప్రవర్తిస్తారో నాకు బాగా తెలుసు. మీరంటే అంత మంచోళ్ళు కాబట్టి మంచిగానే ఆలోచిస్తారు. కావాలంటే వాళ్ళింటికి వెళ్ళి చూడండి. బంగారం దొరక్కపోతే అప్పుడు నన్ను అడగండి. నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. అబ్బో, అక్కననేసరికి చెల్లెలకి రోషం వస్తోందిగా. ఇక్కడ రోషం పట్టం కాదు. నిజంగా మీ అక్క మా బంగారాన్ని మీ ఇంటికి చేర్చకపోతే ఎందుకు అంత భయపడుతున్నారు? పదండి, మీ ఇంట్లో ఉందో లేదో ఇప్పుడే తేల్చేద్దాం. ఏం అవసరం లేదమ్మా. ఎవరిల్లు వెతకాల్సిన అవసరం లేదు. సరిగ్గా వెతికితే ఇంట్లోనే ఉంటుంది, ఎక్కడికి పోదు. లేదు మావయ్య గారు, నన్ను దొంగని చేసి మాట్లాడిన తర్వాత, నా తల్లి గారికి నేను దోచి పెడుతున్నానన్న తర్వాత నేను ఊరుకుంటే తప్పు చేసిన దాన్ని అవుతాను. సరే పదండి, మా అమ్మ వాళ్ళ ఇంట్లో వెతకండి. నిజంగా మీరు అన్నట్టు ఆ బంగారం మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే మీరేం చెప్పినా నేను చేస్తాను. అది మాట అంటే. పదండి చూద్దాం. దుర్గా, నువ్వు సైలెంట్ గా ఉండు. లేదండి, మీరు రండి. మావయ్య గారు పదండి, అందరూ రండి. దుర్గా, దుర్గా, నన్ను దొంగ చేశారు కదా,
నేను కానీ మా అమ్మ కానీ మా చెల్లెలు కానీ ఎవ్వరం రాము. లోపలికి వెళ్ళి ఎక్కడ వెతుక్కుంటారో వెతుక్కోండి. దోచిపెట్టి మా అమ్మ వాళ్ళకి ఇస్తున్నాను అంటున్నారు కదా, ఉంటే లోపలే ఉంటుంది కదా, వెళ్ళి తీసుకుని రండి. నువ్వు బుకాయించినంత మాత్రాన మేము నమ్మేస్తామని అనుకోవద్దు. మాకు తెలుసులే వదినా. పోదాం. అత్త ఏంటత్త నువ్వు కూడా? ఉండ్రా, వాళ్ళేమో అన్నారు కదా, చూద్దాము ఎవరిది నిజమనేది. రండి. ఏంటే ఏమైందేం మాట్లాడవేంటి? ఏం మాట్లాడతామమ్మా? వాళ్ళేదో చూపిస్తానంటున్నారు కదా, చూపించ నువ్వు. అన్యాయంగా మా వదిన మీద తప్పు చేసుండదని చూపించాలని మాత్రం చూస్తా ఉండరు. మా వదిన మేము మాత్రం తప్పు చేయలేదని తెలియాలా? అప్పుడు ఉంటది మీ కథ. చూడదునా, చెప్తే నమ్మరా వదినా? ఇంట్లో పోయాయని చెప్తే అనుమానం రాదని తీసుకొచ్చి వాళ్ళ అమ్మకిచ్చింది. నాకేమీ తెలీదు అది ఇది అని మాట్లాడినావు కదా, ఏందిది? ఇందాకేదో పెద్ద పెద్ద మాటలన్నీ మాట్లాడావు కదా, ఇప్పుడు చెప్పు. నీకు తెలియకుండా మీ అమ్మగారింట్లోకి నగలు ఎలా వచ్చాయి? ఏముంది, ఇంట్లో వస్తువులు పోయాయి అంటే ఎవరో ఒకరు తీసుకెళ్లి ఉంటారులే అని ఎవరి మీద అనుమానం రాదు అని అనుకున్నారు. వీళ్ల బుద్ధి మనకు తెలుసు కాబట్టి మనం బయట పెడతామని ఊహించలేదు. పాపం. ఏందమ్మా ఇది? ఏంది పని? ఇంటి కోడలుగా వచ్చుండావు, నీ ఇంట్లో నువ్వే దొంగతనం చేస్తావా? ఇదేనా నీ పద్ధతి? ఏమ్మా, ఏమీ మాట్లాడకుండా నిలబడినావు? ఏమన్నా మాట్లాడితే ఏడవడం మాత్రం తెలుసు నీకు. అత్తయ్య ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది, ఊరికి అసలు మాటలనొద్దు. రేయ్, నువ్వు నోర్మీరా. అందరిట్ట వెనకేసుకు రాబట్టే వాళ్ళ ఇష్టానికి అయిపోతా ఉండాది. తన చేతికిచ్చిన నగలు ఆ ఇంటి నుంచి ఈ ఇంటికెట్టా వస్తాయి? తను దా తెచ్చుంటది.